మంత్రివర్యులు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మరియు హౌసింగ్ శాఖ మాత్యులు श्री मनोहर लाल खट्टर जी की ऑन बिहाफ ऑफ द करीमनगर कॉन्स्टिट्यूंसी वी हार्टफुली वेलकम यू सर। आपको बड़े दिल से आपको स्वागत कर रहे हैं साहब। गौरवनीयुलु ఈ కరీంనగర్ బిడ్డ స్థానిక సంస్థల్లో ఒక కార్పొరేటర్ గా కౌన్సిలర్ గా ఉండి కేంద్ర మంత్రిగా ఈ రోజు మన ముందుకు వచ్చేసిన గౌరవనీయులు బండి సంజయ్ గారికి, మరొక కరీంనగర్ బిడ్డ స్థానిక సంస్థల నుంచి ఇప్పటివరకు కూడా రాష్ట్ర మంత్రిగా వచ్చిన గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవనీయులు మా సోదరుడు పట్టణాభివృద్ధి గౌరవనీయులు మా సోదరుడు హౌసింగ్ మినిస్టర్ గారైనా రెవెన్యూ మినిస్టర్ గారైనా గౌరవనీయులు మా అన్న సీనన్న గారికి, నగర మేయర్ సునీల్ రావు గారికి, ఈరోజు కరీంనగర్ నగరంలో గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ ప్రజాప్రతినిధులకు, గౌరవ కమిషనర్కి ఈరోజు చాలా గర్వంగా చెప్పుకుంటా నేను మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత రెండోసారి ఈ ప్రాంతంలో నా చేతులతోటే 24 గంటల నీళ్లు ప్రారంభించుకొని పూజ చేసుకొని మా చేతుల మీదకి వెళ్ళి 24 గంటల నీళ్లు ప్రజలకు అందిస్తున్నందుకు ఆ రోజు నాతో పాటు ఉన్న మేయర్ గారు రవీందర్ సింగ్ గారు ఆ రోజు ప్రథమంగా ఇక్కడ భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం। మేము రోజు చాలా అదృష్టం। మేము సాబ్ మినిస్టర్ సాబ్ आपको मैं ये बोलना चाहते, जब पहली बार मैं यहाँ म्यूनसिपल का कॉर्पोरेटर हूँ तो आई नो वेरी वेल अबाउट द कंटेमिनेशन। सो पब्लिक का डिसीज आने में 90% ये पोल्यूटेड वाटर से होता है। आई एम इंजीनियर, बेसिकली आई एम इंजीनियर। सो उसी दिन मैं कॉर्पोरेटर का जब ये कंटेमिनेशन वाटर नहीं होना बोले तो 24/7 होना बोल के मैं पहली बार कर्नाटक में स्टडी के लिए गया था। जब मैं कॉर्पोरेटर कर्नाटक में धारवाड़ में देखा था 24/7 क्या होता है, डेली वाटर क्या होता है। उसके बाद में वर्ल्ड बैंक WSP बुलाया तो हम बैंकॉक भी गए था ऑन बिहाफ ऑफ द WSP। तो वर्ल्ड बैंक भी कंटेमिनेशन के लिए बैंकॉक भी मीटिंग गया था, बाद में नागपुर भी गया था। तो उसी दिन हम बोला था एक ही बार अगर करीमनगर में होना है तो साउथ इंडिया में पहली बार करना है, डेली वाटर करना है। डेली वाटर करने के बाद भी 24/7 करना है बोल के उसी दिन मैं चाहा था कभी भी मैं एमएलए बनने के बाद ये करतूम बोल के सोचा था। एमएलए बन गया। एमएलए बनने के बाद उसी दिन केसीआर साहब से केटीएस से बात करें तो करीमनगर में 24/7 उस दिन स्टार्ट करा था। अभी ये करीमनगर म्यूनसिपालिटी दो स्टेट्स तेलंगाना और आंध्र प्रदेश दोनों में पहली 24/7 जो हो रहा कहां बोले तो वो करीमनगर में है। करीमनगर हो रहा है। ఇది కరీంనగర్ ప్రజల గర్వకారణం। ఆ రోజు డెవలప్ చేసినాం కరీంనగర్లో 24/7 రావాలి। ఏమిటి 24/7? ప్రతిరోజు నీళ్ళు ఇస్తాం, అది కరీంనగర్లో ప్రతిరోజు నీళ్ళు ఇచ్చినాం। కానీ 24 గంటల నీళ్లు ప్రజలకు ఎప్పుడు ట్యాప్ ఇస్తే అప్పుడు నీళ్లు రావాలంటే అది పైలట్ ప్రాజెక్టుగా కరీంనగర్లో ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది। అంటే ఒకసారి పైపుల నీళ్లున్న తర్వాత కంటామినేషన్ కలుషితం ఎప్పుడైతే అంటే ఆ పైపులలో హోల్ ఉంటే నీళ్లు కలుషితం అవుతాయి, తద్వారా డెంగ్యూ లాంటి జ్వరాలు వస్తాయి। కాబట్టి అసలు నీళ్ళే కలుషితం రాకూడదు అంటే ఆ పైపులలో 24 గంటల నీళ్లు ఉండాలి। అదే 24/7 ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది। ఇది నేను ఒకటి ఈ 25/7 వల్ల ప్రజల ఆరోగ్యాలు మెరుగుపడతాయి, ప్రజల నీళ్లు కలుషితం కాకూడదు అని ఉద్దేశంతో ఆలోచిస్తున్నాం। అందుకే ఒక తల్లి ఎప్పుడు నల్లా వస్తాను వేడేస్తూ ఉంటుంది, తన బిడ్డను కూడా స్కూల్ పోకుండా నల్లా ఎప్పుడొస్తుందో నీళ్ళు పట్టు ఉంటుంది। కానీ ఈరోజు ఏ రోజు రాత్రి చూడంగా ట్యాప్ ఓపెన్ చేస్తే ఈ రోజు నీళ్ళు వచ్చే అవకాశం ప్రధానంగా కరీంనగర్లో ఈ తెలుగు 2 రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా 24 గంటల నీళ్లు ఇచ్చిన చరిత్ర ఈ రోజు కరీంనగర్ నగరానికి వస్తాయి। కాబట్టి అది మా చేతిలో ప్రారంభించుకొని మా చేతిలో పూజ చేసుకొని మా చేతిలో ప్రారంభించేందుకు నిజంగా నేను చాలా అదృష్టవంతంగా భావిస్తున్నాను। सर आपको मैं रिप्रेजेंट करूं सब, ये पहली बार ये पायलट प्रोजेक्ट हो रहा है। मैं आपको ये बोलना चाहता हूँ ये पूरा शहर में करने के लिए वोट 300 करोड़ सर आपको ये आप म्यूनसिपल पట్టణాభివృద్ధి शाखा मंत्री है, आप डेफिनेट आपको ये करीमनगर शहर पूरा को भी 24/7 आप सैंक्शन करके जाना, वो फंड्स भी रिलीज करना। దాని కేంద్ర మంత్రి గారు మీరు బండి సంజయ్ గారు ఎంబడి ఉండి త్వరగా నిధులు చేసుకొని కరీంనగర్ నగరం కార్పొరేషన్ మొత్తం కూడా 24/7 చేసే విధంగా ప్రణాళిక చేసి మనకు దానికి రాష్ట్ర మంత్రి వారు తెలుసుకొని రాజకీయాలు వేరు, రాజకీయంగా మంత్రులు శాస్త్రం కాదు కానీ ప్రజలకు చిరస్థాయిగా డెవలప్మెంట్
అవకాశం కలిగింది కాబట్టి ఆ తిరస్కార డెవలప్మెంట్ కాబట్టి దాన్ని మీరు చొరవ చూసుకోవాలని చెప్పి అలాగే మీరు ఈ యొక్క కరీంనగర్ నగరం యొక్క 24/7 చేస్తున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కోరుకుంటున్నారు. రెండోది సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం ఒక కేబుల్ గురించి మానిటరింగ్ స్టార్ట్ చేశాను. అది తర్వాత సెకండ్ దిగ్గంతం అయిపోయింది కాబట్టి నేను రిక్వెస్ట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి దాన్ని కంప్లీట్ చేయండి. గుజరాత్ లో ఎలాగైతే సబర్మతి ప్లాన్ కంప్లీట్ చేస్తున్నామో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎలాగైతే మూసీ పాయింట్ చేస్తున్నారో ఇది ఆల్రెడీ కరీంనగర్ లో మానేరు గారు స్టార్ట్ అయింది కాబట్టి దాన్ని కంప్లీట్ చేసే బాధ్యతగా కేంద్ర రాష్ట్రంలో తీసుకోవాలని చెప్పి నేను ఎందుకంగా డెవలప్మెంట్ should not be stopped anywhere. The development should continue. That's our representation here. Thank you very much. Jai Telangana. థ్యాంక్ యూ. ధన్యవాదాలు గంగుల కమలాకర్ గారు. ఈరోజు 24 గంటల మంచినీటి కోసం గతంలో రాంపూర్ రిజర్వాయర్ కింద చేద్దామని ప్రతిపాదన తీసుకుంటే రాంపూర్ రిజర్వాయర్ కింద సరైన పైప్ లైన్ నెట్వర్క్ లేదని చెప్పి అలాగే ఆర్సీసీ ఏసీసీ పైపులు ఉన్నాయి. ఆర్సీసీ ఏసీసీ పైపుల ద్వారా మంచిలు దాగిపోయిందనే ఆలోచనతో హౌసింగ్ బోర్డు కాలనీలో కొత్తగా పైప్ లైన్ వేసామనే ఉద్దేశంతో ఇక్కడ మార్చుకొని ఈ రోజు దిగ్విజయవంతంగా 24 గంటల మంచిని సరఫరా ప్రారంభిస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా మా అతిథులు ఎందుకంటే టైం లేదు కాబట్టి ఇప్పుడు మనం అతిథిగా వచ్చినటువంటి రాష్ట్ర గృహ నిర్మాణ మరియు రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడాల్సిన కోరుతాను. సభాధ్యక్షులు స్థానిక మేయర్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన రాష్ట్ర గృహ నిర్మాణ దేశ గృహ నిర్మాణ పట్టణ అభివృద్ధి విద్యుత్ శాఖ మంత్రివర్యులు పెద్దలు కట్టర్ గారికి, అదే రకంగా మీ అందరి అభిమాన నాయకులు స్థానిక పార్లమెంటు సభ్యులు కేంద్ర ఉప హోంశాఖ మంత్రివర్యులు బండి సంజయ్ అన్నకు, అదే రకంగా నా సహకార మంత్రివర్యులు మీ అందరికీ చిరపరిచితులు స్థానికుడు పొన్నం ప్రభాకర్ గారికి, అదే రకంగా స్థానిక ఎమ్మెల్యే గారు కమలాకర్ గారికి, వేదిక మీద చాలా మంది ముఖ్య నాయకులు కార్పొరేటర్లు కూడా ఉన్నారు, వారికి జిల్లా కలెక్టర్ గారికి, ఇంకా అతిరథ మహారథులకి, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి హాజరైన అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు కేంద్ర మంత్రివర్యులు వచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే ఈ రాష్ట్రానికి 2 స్మార్ట్ సిటీస్ ఇచ్చారు గతంలో, అది ఒకటి వరంగల్, రెండోది కరీంనగర్. 50-50% లో రాష్ట్ర ప్రభుత్వం 50%, కేంద్ర ప్రభుత్వం 50%తో ఏవైతే ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలని ఓపెనింగ్ చేసుకున్నామో మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కేంద్ర పెద్దలకి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గౌరవ కేంద్ర మంత్రివర్యులకి నా శాఖకు సంబంధించింది, అదే రకంగా ఈ రాష్ట్రంలో హైదరాబాద్ తో పాటు కరీంనగర్, వరంగల్, ఖమ్మం లాంటి పట్టణాల్లో ఇంకా మౌలిక వసతులతో చాలా ఇబ్బందులు ఉన్నాయి. హౌసింగ్ లో కూడా తెలంగాణ రాష్ట్రంలో మేము ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపడితే ఇళ్లు కావాలని అప్లై చేసుకున్న వాళ్ళు సుమారు 81,60,000 మంది అప్లై చేసుకున్నారు. దాంట్లో అర్బన్ కి సంబంధించిన వాళ్ళు సుమారు 65 లక్షల మంది ఉన్నారు. గౌరవ మంత్రివర్యుల్ని మొన్న బండి సంజయ్ గారు గౌరవ మంత్రివర్యుల్ని ఎండబెట్టుకొని కేంద్ర మంత్రివర్యుల్ని కలవడం జరిగింది. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి గత ప్రభుత్వం కేవలం 0.7% ఇళ్లు మాత్రమే ఈ రాష్ట్రానికి వచ్చాయి. కేంద్రం నుంచి ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన దాంట్లో కేవలం 0.7% వచ్చాయి. యథార్థంగా మనకి రావాల్సింది 8%. అంటే ఆనాటి ప్రభుత్వం, ఇది విమర్శ కాదు, మనకి రావాల్సిన దాంట్లో తెచ్చుకోవాల్సిన దాంట్లో మనం తెచ్చుకోలేకపోయామన్నది ముమ్మాటికి నిజం. ఈ
ఎలక్షన్ కొత్తగా జరిగే దాంట్లో తప్పకుండా గౌరవ మంత్రివర్యులు 8% ని అర్బన్ లో ఇల్లు ఇప్పించాలని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను. అదే రకంగా హైదరాబాద్ లో 2 ప్రధానమైన అంశాలు ఉన్నాయి. ఒకటి, హైదరాబాద్ నడిబొడ్డులో మూసి చాలా భయంకరమైన పరిస్థితిలో ప్రవహిస్తున్నమాట వాస్తవం. దాన్ని ప్రక్షాళన చేయడానికి మూసి పరివాహక ప్రాంతంలో ఎవరైతే లక్షలాది మంది ప్రజలు నివసిస్తున్నారో వారి జీవితంలో కొత్త జీవితాన్ని ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. తప్పకుండా కేంద్ర మంత్రివర్యులు కూడా మూసి పరివాహక ప్రాంతాన్ని ప్రక్షాళన చేసిన దాంట్లో వారి సపోర్ట్ పూర్తిగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 3వ ఐటమ్కి సంబంధించి ఆనాడు హైదరాబాద్ పట్టణంలో యూపీఏ గవర్నమెంట్ లో అద్భుతంగా మెట్రో రైలు సుమారు 69 కిలోమీటర్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. హైదరాబాద్ పట్టణం దినదిన అభివృద్ధి జరుగుతుంది. ఈ మెట్రో రైల్ని మన ప్రభుత్వంలో ఇంకొక 75 కిలోమీటర్లు ఎక్స్టెన్షన్ చేయాలని అనుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ మెట్రో రైలుకి సంబంధించిన మిగిలిన 75 కిలోమీటర్లు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పీపీఏ మోడల్లో కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందించాలని గౌరవ మంత్రి గారిని ఈ వేదిక గురించి కోరుతూ, అదే రకంగా బండి సంజయ్ గారిని, అదే రకంగా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని కూడా ఈ రాష్ట్రానికి కావలసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించే విధంగా మంత్రులిద్దరూ తోడ్పడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన రాష్ట్ర మంత్రివర్యులు మన పూర్ణ ప్రభాకర్ గారిని మాట్లాడాల్సి కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులు కరీంనగర్ మేయర్ సునీలరావు గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కేంద్ర గృహ నిర్మాణ అర్బన్ పవర్ శాఖ మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్ గారికి, సోదరుడు స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి, రాష్ట్ర గృహ నిర్మాణ మరియు రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారికి, జిల్లా అధికారులకు, వేదిక మీద ఉన్న కరీంనగర్ నగర కార్పొరేటర్లకు, డిప్యూటీ మేయర్ సోదరి స్వరూపారాణి గారికి, మాజీ మేయర్ రవీందర్ సింగ్ గారికి, అందరికీ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు नमस्कार తెలియజేస్తా ఉన్నాను. हम पूरे करीमनगर शहर से आज आपका यूनियन मिनिस्टर भी हो, मैं भी और पुराना मंत्री एमएलए सब यहाँ करीमनगर राजनीति से ताल्लुकत है। हम सबका मांग एक ही है, पहले आप एक बार जब बोले इस पूरा एरिया का एक ही तकलीफ है, वो डंप यार्ड निकालना, सब ताली बजा के एक बार मंत्री को डंप यार्ड यहाँ से हटाने के लिए जोरदार तालियों से डिमांड को रिप्रेजेंटेशन में करने के लिए మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆ డంప్ యార్డ్ అనేది ఇక్కడ నుంచి పోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. మంత్రి గారితో సహా కేంద్ర మంత్రి గారు ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టి దాన్ని సీరియస్ చెప్పాల్సిన సందర్భంగా కోరుతా ఉన్నా. और यहाँ प्रदेश सरकार से आज बहुत स्पीडी अर्बनाइजेशन हो रहा है. आप अर्बन मिनिस्टर है, पहले हमारा देवपाल रेड्डी थे अर्बन डेवलपमेंट मिनिस्टर है. बहुत सारे म्यूनिसिपालिटीज को कारपोरेशन में अंडरग्राउंड ड्रेनेज से लेके अर्बन हाउसिंग में बहुत सारे पैसे देते थे और मेट्रो रेल भी दिए. आज हम तेलंगाना सरकार से आपसे शाम में चीफ मिनिस्टर के साथ रिव्यू है अर्बन डेवलपमेंट के बारे में. हम आपसे क्या क्या तेलंगाना प्रदेश सरकार को जरूरत है हम आपको बताएंगे. हमारे यहाँ करीमनगर तक जो भी है हमारा मंत्री यहाँ रिप्रेजेंटेटिव यूनियन गवर्नमेंट में रिप्रेजेंटेशन कर ले, जो भी रिप्रेजेंटेशन हमारा मंत्री देगा हम उनके पूरे सपोर्ट में है. और करीमनगर के लिए आप कुछ भी करके डेवलपमेंट में आपके आने का मकसद ये खड़ा करके जाने की जरूरत है. आप तेलुगु तो थोड़ी थोड़ी जल्दी सीख लिए, ऐसे ही हम लोग के ऊपर प्यार बना के यहाँ करीमनगर की जनता के एक अच्छा डेवलपमेंट के बारे में कुछ ऐलान करके जाइए. जो आज तेलंगाना सरकार अभी हमारा भाई मंत्री बोले हम सब लोगों को घर देने के लिए
ऐलान किया है इंदिरम्मा का नाम पे, और रेशन कार्ड दे रहे, बहुत सारे काम कर रहे। उसमें केंद्र सरकार के पहले मौजूदा सरकार केंद्र सरकार से मदद लेने के लिए तैयार था, नहीं था, वो बात अभी मत की है। मगर हम लोग तो तेलंगाना प्रदेश सरकार, हमारा नेता रेवंत रेड्डी मुख्यमंत्री के नेतृत्व में हम केंद्र सरकार का पूरा सहयोग लेने के लिए पूरे केंद्र मंत्री से हम बार बार मिल रहे हैं। हम कुछ चाहते हैं तेलंगाना डेवलपमेंट के लिए, तेलंगाना डेवलपमेंट की जरूरत है। तेलंगाना डेवलपमेंट में केंद्र का सरकार का सहयोग भी चाहिए। इसीलिए मैं ये मांग करते हुए और ये स्मार्ट सिटी बना, जब का एमपी विनोद कुमार को भी आज याद करना पड़ता है। विनोद कुमार जी एमपी थे तो स्मार्ट सिटी एक्चुअली हैदराबाद गए थे तो करीमनगर को लाए, उसके बाद कार्रवाई हमारा बात, मैं भी एमपी थे, मेरा बात विनोद कुमार आया, विनोद कुमार जी के बाद पंडित संजय जी वो काम को लेके आगे चल रहे। तो हम सब लोग मिलके डेवलपमेंट के बारे में कल जैसा हमारा भाई पंडित संजय ने बोला, राजनीति एक अलगे और डेवलपमेंट एक है। जरूर నేను కరీంనగర్ బిడ్డను, హుస్నాబాద్ శాసనసభ్యుని మంత్రిని కావచ్చు, కానీ కరీంనగర్ సంబంధించినటువంటి ఈ జిల్లా అభివృద్ధికి నరం మరియు ప్రతి ఒక్క అంశం మీద సహకారాలతో ఈ జిల్లా అభివృద్ధికి సంబంధించి ఆనాడు పార్లమెంట్ సభ్యుగా ఉన్నప్పుడు ఈ ప్రాంత తెలంగాణకు సెంట్రల్ కట్టాలిలో ఇవాళ ఈ జిల్లా అభివృద్ధి రాష్ట్రంలో నెంబర్ వన్గా ఉండేందుకు రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి ముందుకు పోవాలని మనం చేస్తూ మరి ప్రజల గౌరవం विजय को हम सबके साथ आपको वेलकम करते हुए धन्यवाद साहब, जो आपने आया इतना बड़ा काम को अपने जनता के उसमें रख दिए। हम आपको धन्यवाद करते हुए अंदर के हृदयपूर्वक धन्यवाद తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను। ఇప్పుడు మన కరీంనగర్ నగరం స్మార్ట్ సిటీగా మారింది। 2017లో స్మార్ట్ సిటీగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కూడా 2017 ప్రకటించినప్పుడు అప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ రాజధాని కరీంనగర్ ఇచ్చినప్పుడు పెద్దలు వినోద్ కుమార్ గారు, అదే గంగుల కమలాకర్ గారి నేతృత్వంలో మేమందరం కార్పొరేటర్స్ కూడా ఢిల్లీ దాకా వెళ్లి మరి వెంకయ్య నాయుడు గారిని కలిసి వెంకయ్య నాయుడు గారికి కరీంనగర్ ఇవ్వాలని చెప్పినప్పుడు వెంకయ్య నాయుడు గారు తప్పకుండా ఇస్తామని చెప్పి మరి కరీంనగర్ కు స్మార్ట్ సిటీ ఇచ్చిన తర్వాత 2019లో బండి సంజయ్ గారు ఎంపీగా గెలిచిన తర్వాత అప్పటి వరకు కూడా కరీంనగర్ నగరానికి ₹1 స్మార్ట్ సిటీ నిధులు విడుదల చేయనప్పటికీ కూడా 2019 తర్వాత ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వం పక్షాన ₹428 కోట్ల నిధులు విడుదల చేయడంలో సహకరించినటువంటి బండి సంజయ్ కుమార్ గారికి కరీంనగర్ నగర ప్రజల పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ₹397 కోట్ల కూడా విడుదల చేయడం జరిగింది। ఇప్పటికీ 850 కోట్ల పనులు పూర్తయినాయి, ఇంకా 50 కోట్ల పనులు జరుగుతూ ఉన్నాయి। దీనంతటికీ కారణమైనటువంటి మరి అప్పుడు మా పాలకవర్గం, ఇప్పుడు మా పాలకవర్గం రాకముందు 20 లక్షల పని కూడా కరీంనగర్ స్మార్ట్ సిటీ కింద జరగలేదు। మా పాలకవర్గం 2000 సంవత్సరంలో వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 930 కోట్ల రూపాయల పనుల టెండర్ పిలిచి దాదాపు 850 కోట్ల రూపాయల పనులు పూర్తి చేసినటువంటి ఘనత కూడా మా పాలకవర్గానికి మా మంత్రి అప్పుడున్న మంత్రి గంగుల కమలాకర్ గారు, ఇప్పుడున్న ఎంపీ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు మా పాలకవర్గానికి తప్పకుండా తెలియజేస్తున్నాను। అటువంటి నాయకుడు ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి తప్పకుండా కూడా కరీంనగర్ నగరానికి ఇంకా రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి వారి నాయకత్వంలో కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి కరీంనగర్ నగరాన్ని ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటూ ఇప్పుడు వారిని మాట్లాడాల్సిన కోరుతారు, బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం। అందరికీ నమస్కారం। నేటి కార్యక్రమ సభాధ్యక్షులు గౌరవనీయులు సోదరులు నగర కార్పొరేషన్ చైర్మన్ మేయర్ శ్రీ సునీల్ రావు గారు, నేటి కార్యక్రమ ముఖ్య అతిథి చాలా బిజీ ఉన్నప్పటికీ కూడా ఎట్టి బస్సులో కరీంనగర్ రావాలి సార్, స్మార్ట్ సిటీ పనులను ప్రారంభోత్సవం చేయాలి, చాలా సమస్యలతో ఇంకా తలడిల్లుతున్నాం, కొన్ని ముఖ్యమైన అంశాలతో కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యలతో మీరు వచ్చి మాకు ఆశీర్వదించాలని చెప్పిన వెంటనే గౌరవ మేయర్ గారు కోరిన వెంటనే వారిని కోరిన తర్వాత నేను మన పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు అప్పుడే పూర్ణ ప్రభాకర్ గారు కూడా ఫోన్ చేసినప్పుడే తప్పకుండా మంత్రి గారిని కరీంనగర్ తీసుకురావాలని చెప్పిన తర్వాత వారు వెంటనే అన్ని పనులను పక్కబెట్టి రోజు కరీంనగర్ రావడం జరిగింది। శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ గారు కేంద్ర మంత్రివర్యులు వారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున కరీంనగర్ కార్పొరేషన్ ప్రజల తరఫున హృదయపూర్వక స్వాగతం పడుతూ మన రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు
పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, వారికి కార్యక్రమం సంబంధం లేకుండా ఎట్టి బస్సులో కరీంనగర్ కూడా నా శాఖకు సంబంధించి గృహాలు ఎక్కువ ఇస్తా, ఇంద్రమ ఇళ్ళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లను మనకు ఎక్కువడానికే వచ్చినటువంటి మా పొంగిరెడ్డి సీనన్న గారు, అదేవిధంగా మా అన్న మా సోదరుడు పెద్దలు గౌరవనీయులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మా అన్న గౌగుల కమలాకర్ గారు. నాకు పొన్నమన్నకైతే పోయినది ఏం లేవు, గ్యాప్స్ ఏం లేవు, నాకు కమలాకర్ కూడా గ్యాప్స్ ఏం లేవు. ఇక కొంచెం ప్రభాకరం కమలాకరం అది కూడా పోతుంది సార్, ఉండదు ఇక అవి కూడా పోతాయి. ఇక దీంతో ఈ స్టేజ్తో క్లోజ్. ఇక డౌట్ వస్తుంది ఏదేమన్నా ఓ నవ్వుతలేరు, ఏం డౌట్ లేదు, అందరం కలిసి ఉంటున్నాం, ఏం ఇబ్బంది లేదు. అలా ఇవాళ ఈ వేదిక చూసినాక మా సీనియర్ల పరిశ్రమ మా ఖమ్మంలో పోతే ఊకే కొట్టుకుంటారా, ఏడిపోయినా నొల్లెత్తుంది. కరీంనగర్లో వీళ్ళందరూ నవ్వుకుంటే ప్రశాంతంగా అందరు కలిసి ఉన్నారు అంటే బస్ అంటే అభివృద్ధికి ఇది ఒక ప్రధాన ఉదాహరణ. కరీంనగర్ స్మార్ట్ సిటీ విషయంలో అందరూ కలిసి అనేది ఒక మంచి సంకేతం పోయింది వాళ్ళు. అదేవిధంగా మాజీ మేయర్ గౌరవ పెద్దలు మా రవీందర్ సింగ్ గారు, గౌరవ డిప్యూటీ మేయర్ గారు, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, వేదిక గౌరవ కార్పొరేటర్లకు, ఇచ్చేటువంటి పెద్దలకు, మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం, చాలా రోజుల తర్వాత ఈరోజు స్మార్ట్ సిటీ పనులను పూర్తి చేసుకుంటున్న సందర్భంలో కేంద్ర మంత్రివర్యులు ఒక సాధారణ కుటుంబం నుంచి చూడండి నాయకులు శ్రీ మనోహర్ ఖట్టర్ గారు, వారి తండ్రి కిరాణా షాప్ నడుపుకుంటున్న సందర్భంలో ఆర్ఎస్ఎస్ ప్రచారంగా వచ్చిన తర్వాత రాజకీయాలకు వచ్చి హర్యానాలో 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉండి కేంద్ర పట్టణాభివృద్ధి, విద్యుత్, దాంతోపాటు హౌసింగ్ మంత్రిగా 3 ప్రధానమైన బాధ్యతలు చేపట్టిన వ్యక్తి వారు. నరేంద్ర మోడీ గారికి చాలా ఇష్టమైన వ్యక్తి కాబట్టి 3 ప్రధానమైన శాఖలు వారికి ఇచ్చిన వాళ్ళు. ఇవాళ మన అందరి విషయాలు, మన సమస్యలను నరేంద్ర మోడీ గారికి తీసుకుపోయి ఈ కరీంనగర్ కార్పొరేషన్ ఇంకా అందంగా తీర్చిదిద్దాలని చెప్పి ఒక ఆలోచనతోని వారు మనందరినీ ఆశీర్వదించడం రావడం జరిగింది. చాలా సంతోషం. ఇప్పుడు ఉదయమే ఒక పార్కు, దాంతో పాటు కమర్షియల్ కాంప్లెక్స్, దాంతో పాటు 24 గంటల నీటి సరఫరా. మీకు తెలుగు రాష్ట్రాలు కాదు, ఈ సౌత్ లో ఎక్కడ కూడా, ఈ దక్షిణాది రాష్ట్రాల్లో నాకు తెలిసి ఎక్కడ కూడా 4000 కనెక్షన్స్ 24 hours వాటర్ కనెక్షన్ ఈ సౌత్ లో ఎక్కలేదు. మొట్టమొదటిసారి స్మార్ట్ సిటీలో భాగంగా ఇలా కేంద్ర ప్రభుత్వం కరీంనగర్ స్మార్ట్ సిటీ పేరు మీద 4000 కనెక్షన్ ఇస్తున్నట్టు నిజంగా దీనికి సహకరి కష్టపడి పనిచేసినటువంటి గౌరవ మేయర్ గారికి, గౌరవ పాలక వర్గం అందరికీ, గౌరవ కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాం. కమలాకర్ వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుస్తున్నాం. ఇది ఎక్కలేదు కాబట్టి ఇప్పుడే మంత్రి గారు చెప్తున్నారు, కేంద్ర మంత్రి గారు చెప్తున్నారు, సార్ ఓన్లీ ఇవి 4 డివిజన్స్ మాత్రమే వస్తున్నాయి. రాబోయే రోజుల్లో కరీంనగర్ కార్పొరేషన్ అంతా కూడా ఈ 24 hours వాటర్ సప్లై ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం మీ శాఖ నుంచి ప్రత్యేకంగా మాకు నిధులు ఇచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా వారికి కోరడం జరుగుతున్నది. దాంతోపాటు మా పొన్న ప్రభాకర్ అన్న ఆవేదన చెప్పాడు, మీ అందరికీ ఆ వాయిస్ అర్థం కాలే, మీ అందరికీ ఆ డంపింగ్ యార్డ్ కంపు చాలా ఇష్టం అంటున్నాను మీకు, అందుకే ఎవరు సప్లై గట్టి కొట్టుబట్టే మా ప్రభాకర్ అన్న చాలా ఆవేదన మంచిగా అయిపోయాడు. కాబట్టి అలా మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఒక్కసారి అందరు లేచి నిలబడి ఆ డంపింగ్ యార్డ్ కంపు మాకు పోవాలని చెప్పి ఒక్కసారి విజ్ఞప్తి చేయడం అందరూ వస్తారు సార్. మిగతా కూడా కూర్చున్న అంతా లేచి మీకు కంపు అవసరమైన కూర్చొని లేకుండా నిలిచి వాళ్ళు చెప్పండి. థ్యాంక్ యూ. తప్పకుండా ఆ డంపింగ్ యార్డు దానివల్ల చాలా नुकसान हो रहा सर, करीमनगर में बर्निंग इशू है सर, वो डंपिंग यार्ड का इशू पूरा जनता को नुकसान हो रहा है सर. आप कृपया करके वो डंपिंग यार्ड से पूरा विमुक्ति करिए सर, कभी करीमनगर जनता को प्लीज सर. ये इंपॉर्टेंट इशू है सर. ये కాబట్టి డంపింగ్ యార్డ్ విషయంలో తప్పకుండా వారు స్పందిస్తారని చెప్పి, వారు ప్రధాన సమస్యలు ఆ డంపింగ్ యార్డ్ సమస్యను వారు పరిష్కరిస్తారని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. దాంతోపాటు ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వము అన్ని రకాల స్మార్ట్ సిటీ ప్రకటించిన తర్వాత అన్ని రకాల నిధులను విడుదల చేస్తుండడం వల్లనే ఇవాళ స్మార్ట్ సిటీ వాళ్ళ పనులు పూర్తి కాబోతున్నాయి. వాళ్ళు సరే కొంత ఇబ్బందులు వస్తున్నప్పుడు కూడా మొదట విడుదల కాని సందర్భంలో కూడా స్టాండింగ్ కమిటీలో నేను చాలా సీరియస్ గా గొడవ చేసిన తర్వాత అప్పుడు వెంటనే ప్రభుత్వం నిధులు విడుదల చేయడం, కరీంనగర్ కానీ వరంగల్ కానీ, దాని తర్వాత పనులని త్వరితగతిన పూర్తి చేసే ప్రయత్నం చేసింది. స్మార్ట్ సిటీ మిషన్ యొక్క టర్మ్ అయిపోయినప్పుడు కూడా
మనోహర్ లాల్ ఖట్టర్ గారు మంత్రి అయిన తర్వాత స్మార్ట్ సిటీ మిషన్ ఆపే ప్రసక్తి లేదు. ఇప్పుడు పనులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఈ పనులు పూర్తి ఎవరు కూడా స్మార్ట్ సిటీ మిషన్ గా ఆ టైం పొడిగిస్తా అని చెప్పి వారు ప్రత్యేకంగా పొడిగించారు. కాబట్టి ఈ రోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని 24 hours వాటర్ సప్లై కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటాం వారి కృషి వల్ల. కాబట్టి కరీంనగర్ కార్పొరేషన్ కు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే వేములవాడ దేవస్థానాన్ని స్మార్ట్ మన ప్రసాదం స్కీమ్ కింద పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కరీంనగర్ ఎల్ఎండిని కూడా టూరిజం రామాయణ సర్క్యూట్ కింద టూరిజం కింద పెట్టాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన తర్వాత సంబంధిత శాఖ మంత్రి సానుకూలంగా స్పందించడం జరిగింది. దాంతో పాటు పొన్న ప్రభాకర్ ఏం చేసిందంటే నవోదయ స్కీములు ఎట్టి పట్ల వంగరికి ఇస్తేనే ఇంకోసారి మీతో మాట్లాడతా లేకుండా మాట్లాడని వార్నింగ్ ఇచ్చిన తర్వాత నేను కూడా కేంద్ర మంత్రిని కలిసాక సిరిసిల్ల దాంతో పాటు హుస్నాబాద్ రెండు ప్రాంతాలకు కూడా నవోదయ స్కూల్ ను శాంక్షన్ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది. దాదాపు శాంక్షన్ చేశాడు. దాంతో పాటు కరీంనగర్ ప్రజలందరూ ఎదురు చూడండి ఈఎస్ఐ హాస్పిటల్ కూడా కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయబోతుంది కరీంనగర్ కి సంబంధించి. కాబట్టి ఇట్లా అనేక నిధులు కేంద్రం నుంచి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అందరం కలిసికట్టుగా ఈ అభివృద్ధి కోసం ముందుతాం. తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం తక్కువేం చేయలేదు. 10 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల రూపాయలను ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి. కేవలం 1,50,000 కోట్ల రూపాయలను జాతీయ రహదారులకు ఇష్టం. ఇవాళ కేవలం పెద్దపల్లి తప్ప 32 జిల్లాలకు జాతీయ రహదారుల విస్తరణ జరిగింది. పెద్దపల్లి కూడా అతి త్వరలో దాన్ని కూడా జాతీయ రహదారి విస్తరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 32,000 కోట్ల రూపాయలను రైల్వే నిధులకు ఇవ్వడం జరిగింది. ఇట్లా ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ముందుకు సాగుతానే కలిసి సమన్వయంతో ముందుకు సాగుతానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. కాబట్టి అందరం కలిసిమెలిసి ఎట్టిపోతూ ఈ కరీంనగర్ అభివృద్ధికి రాబోయే రోజుల్లో కూడా మేమందరం ముందుకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సమయం లేదు. వారు మళ్ళీ ఢిల్లీ హైదరాబాద్ లో మీటింగ్ ఉంది. ఢిల్లీ పోవాల్సి వారు మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన సంస్థలు వారికి చెప్పినాం కాబట్టి వారు మన సమస్యలను స్పందిస్తారని చెప్పి ఒక ఆశతోని ఈ రోజు మనం ఉన్నాం. కాబట్టి దానికోసమే ఇంత పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి వారిని ఆహ్వానించడం జరిగింది. కాబట్టి మీరు కూడా రాజకీయాలకు అతీతంగా సహకరించండి. ఈ భేదాభిప్రాయాలు పక్క పెట్టి అందరం కలిసిమెలిసి అన్ని జెండాలు పక్క పెట్టి అభివృద్ధి ఎజెండాగా మనం ముందు ప్రయత్నం చేస్తే తప్పకుండా కరీంనగర్ ఇంకా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు గెలిపించిన పార్లమెంట్ సభ్యుడిగా మీ ఆశీర్వాదంతో గెలిచిన పార్లమెంట్ సభ్యుడిగా మీరు గెలిపించిన తర్వాత నన్ను కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మంత్రిని చేసిన తర్వాత ఎట్టి బస్సులో కరీంనగర్ అభివృద్ధిని ఆపే ప్రసక్తి లేదు. ఏ ఆశతోని ఏ ఆలోచనతోని మీరు ఒక బాధ్యతను నా భుజ స్కంధాల మీద పెట్టారో ఈ కరీంనగర్ పుట్టిన బిడ్డగా ఈ మానేరు నీళ్లు తాగిన కాబట్టి తప్పకుండా ఈ కరీంనగర్ అభివృద్ధికి కంకణ బద్దునే ముందుకు సాగుతానని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. धन्यवादालु पंडित संजय कुमार गार की. अभी आज ये जलसा में अब आप आए हमारा करीमनगर के स्मार्ट सिटी के जो काम को पूरा इनाग्रेशन करे. हमारा तरक्की को आपके आंखों से देखकर हमारे को भी बहुत खुशी हुआ. ये स्मार्ट सिटी के सेंट्रल गवर्नमेंट देने के बाद ये इतना 930 करोड़ रुपए से जो काम हमने 4 साल 4.5 साल के अंदर काम करके पब्लिक को अच्छा फैसिलिटीज जो दिया है उसको हम करीमनगर के पब्लिक की तरफ से आपको धन्यवाद करते हुए आप ये जो डंपिंग यार्ड के बारे में हमारे पंडित संजय साहब, हमारे पूनम प्रभाकर साहब, हमारे गंगुला कमलाकर साहब और हम सब लोग बोल रहे हैं उसके बारे में भी आपसे आशा करते हुए वो भी आपका मुंह से हम अच्छा खुशखबर सुनाना चाहते हुए आपको बात करने के लिए मैं बुलाता हूँ. గౌరవనీయులు మనోహర్ లాల్ ఖట్టర్ జీ గారు అదే విధంగా అందరు చప్పట్లతో వారిని స్వాగతించాల్సిందిగా కోరుతా ఉన్నాను. भारत माता की बीच में थोड़ा जोर से बोलो भाई. भारत माता की भारत माता की. శ్రీ మణి దుత్తాసంజయ్ గారు
यूनियन मिनिस्टर ऑफ स्टेट फॉर होम अफेयर्स श्री पूनम प्रभाकर जी, तेलंगाना स्टेट ट्रांसपोर्ट एंड डीसी वेलफेयर डिपार्टमेंट, श्री कोंगोलेटी श्रीनिवास रेड्डी गारू, रेवेन्यू एंड हाउसिंग इंफॉर्मेशन डिपार्टमेंट मिनिस्टर, श्री गांगुला कमलकर गारू, एमएलए करीमनगर, श्री यादगिरी सुनील राव गारू, मेयर सिटी कॉर्पोरेशन करीमनगर, मिसेस चल्ला स्वरूपा रानी हरिशंकर, डिप्टी मेयर सिटी कॉर्पोरेशन करीमनगर, all the corporators and dignitaries, Director Srimati Pamela, IAS, Municipal Commissioner Srimati Chawat Bajpai, IAS, officers from the staff, and my dear brothers and sisters. నా ప్రియమైన కరీంనగర్ పౌరులారా, నమస్తే. ఈరోజు నేను మిమ్మల్ని దానికి ఇక్కడికి వచ్చాను. నాకు ఈ అవకాశం కల్పించిన శ్రీ సంజయ్ బండిని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం సుసంపన్నమైన రాష్ట్రం. ఈ భూమి యొక్క ధైర్యవలుత సకారం ప్రశంసనీయం. మీరు చాలా కష్టపడి పని చేసే వ్యక్తులు, నమస్కారం. కరీంనగర్ అంటే ధైర్యం మరియు పరాక్రమం. ఈ మట్టిలో ముందు నాకు తెలియదు. సాధారణంగా ప్రజలు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఇలా నిర్మాణాత్మకమైన మరియు అర్థవంతమైన ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు కరీంనగర్ కు చేరిన ప్రియతం కుమారుడు శ్రీ బండి సంజయ్ కుమార్ ను నేను అభినందనాను. కరీంనగర్ కు చాలా ముఖ్యమైన లక్ష్యాలు ఉన్నాయని నేను విన్నాను. పవిత్రమైన గోదావరి నది ప్రవహించే నీరా ఇది. ఈ భూమి సాగుపరమైన పోలలాకు నిలయం. ఇది ఆధ్యాత్మిక భూమి. ఈ భూమి యొక్క సంస్కృతి సారస్వత్వం పట్ల దేశం గర్విస్తుంది. నేను హర్యానా ముఖ్యమంత్రిగా ఉన్న గత దశాబ్దం నుంచి మనం ఏక భారత్ శ్రేష్ఠ భారత్ బంధనలో ముడిపాపి ఉన్నాము. మరియు మీ ఈ నగరాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. కురుక్షేత్రంలోని కరంభూమి నుండి వేలులావిడ, రాజన్న మరియు కోడగంటు ఆంజనేయుడు పవిత్ర భూమికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాను. ఇక హిందీలో మాట్లాడుతాను. సరేనా? आज के कार्यक्रम का हिस्सा बनते हुए मुझे बहुत गर्व हो रहा है. आज करीमनगर के 5 डिवीजन में से 2600 घरों को 24/7 पानी की सप्लाई हो, तो इस नाते से ये कार्यक्रम का जो आयोजन किया गया है, ये बहुत बड़ी ऐतिहासिक उपलब्धि है करीमनगर के लिए. आज इस काम को मेरे हाथों से होना मैं अपना सौभाग्य मानता हूं. मित्रों, हमारे प्रधानमंत्री जी लगातार इस प्रकार के कार्यक्रमों को आगे बढ़ाने के लिए लगातार प्रयत्नशील हैं, क्योंकि लोगों की खुशहाली ये हर प्रकार से आए, इस नाते से हर शहर में, खास करके जहाँ स्मार्ट सिटी बनी है, एक अच्छे प्रोजेक्ट बनाने का उनका कार्यक्रम आज हमने काफी पूरा किया है. लोगों को खुशहाली देने वाला एक पार्क, इसका भी उद्घाटन किया है. बहुत सुंदर पार्क, जहाँ
सुबह शाम यहाँ के बच्चे, महिलाएं, बड़े बूढ़े, नौजवान सब जाकर के एक अच्छे वातावरण का आनंद ले सकते हैं। वहां पर सब प्रकार की सुविधाएं ये बनाई गई हैं। युवाओं के लिए खेल कूद की सुविधाएं देने वाला स्पोर्ट्स कॉम्प्लेक्स शुरू करना, छात्रों के भविष्य को संवारने वाला डिजिटल स्मार्ट क्लासरूम, आज क्लासेस को शुरू करने का भी एक स्कूल के अंदर कार्यक्रम शुरू किया, वह भी एक बहुत अच्छा अनुभव ये मेरा आज आने वाला है। मैं इस सब प्रकार के कामों के लिए अपने साथी मंत्री और करीमनगर के सांसद, स्थानीय प्रजाप्रतिनिधि और मेयर, इन सबको विशेष बधाई देता हूं। मित्रों, ऐसे अच्छे कामों का सपना सब देखते हैं, लेकिन सपना जब पूरा होता है तो बहुत आनंद आता है। तो आज करीमनगर के लोगों का ये स्वप्न है, खास करके स्मार्ट सिटी के जितने प्रोजेक्ट जो भारत सरकार की एक विशेष देन है, उस नाते से किए गए हैं। मैं इसके लिए आप सबको भी बहुत बहुत बधाई देता हूं। मित्रों, प्रधानमंत्री जी ने पीने का स्वच्छ पानी, देश भर में स्वच्छ पानी मिले, तो इस नाते से जल जीवन मिशन के तहत 74% घरों में स्वच्छ पानी देने का कार्यक्रम ये पूरा हो चुका है। और जब स्वच्छ पानी घरों में जाता है तो नागरिक बहुत प्रकार की बीमारियों से, खास करके डायरिया, दस्त, इन बीमारियों से बचते हैं और लोगों को अपना जीवन ये सुलभ होता है। इसी प्रकार से जो बीमारियों के कारण से एक आंकड़ा ऐसा बताया जा रहा है कि जिस प्रकार की डेथ्स होती थी डायरिया से, उसमें से पिछले वर्षों में 3 लाख डेथ्स की कमी हुई है। और ये क्रम आगे भी बढ़ेगा। कम से कम डायरिया जैसा बीमारी ये कैसे समाप्त हो देश में, इस पर काम चल रहा है। अभी तक 12 करोड़ घरों में देश भर के अंदर ये कनेक्शन दिए गए हैं। अगर तेलंगाना की बात करूं तो 38,30,000 घरों को ये कनेक्शन दिए जा चुके हैं। कई क्षेत्र ऐसे हैं जहां हर घर में कनेक्शन मिल चुका है, जहां कमी है इसको आने वाले समय में भी पूरा किया जाएगा। मित्रों, देश भर में कई हमारे जो कारपोरेशन हैं, लगभग 100 कारपोरेशन को स्मार्ट सिटी का दर्जा दिया गया है। और करीमनगर का सौभाग्य है कि इसको भी स्मार्ट सिटी के और उस दायरे में लाया गया है। दूसरा शहर तेलंगाना का वारंगल शहर है, जिसको और स्मार्ट सिटी के दायरे में लाया गया है। इन दोनों शहरों के लिए केंद्र सरकार ने 1116 करोड़ रुपया जारी किया है और स्टेट गवर्नमेंट, कारपोरेशन सबका मिला करके 2733 करोड़ रुपए की 122 परियोजनाएं ये स्वीकृत की गई हैं, जिसमें से अधिकांश ये पूरी हो गई हैं। मित्रों, स्मार्ट सिटी फंड्स का बीच में रोक लगा दी गई थी, क्योंकि यहाँ की स्टेट गवर्नमेंट ने अपने हिस्से का फंड ये छोड़ा नहीं था। तो मैं बधाई देता हूँ हमारे संजय बाबू जी को, मेंबर पार्लियामेंट। इन्होंने, संजय पंडित जी ने पार्लियामेंट में आवाज उठाई और अंततः यहाँ की उस समय की प्रदेश सरकार को वो फंड छोड़ना पड़ा और आज पूरी गति से और ये सब काम हो रहे हैं। इसी प्रकार अमृत वन योजना, इसमें भी पानी की आपूर्ति के लिए और जो पानी की स्वच्छता के लिए जितने भी प्रयोग किए जाने हैं, उनका भी उपयोग पूरा किया जा रहा है। और उसमें जो ओवरहेड के टैंकों का निर्माण करना है या वाटर प्रोसेसिंग के जितने प्लांट हैं उनको लगा करके और बाद में उस पानी का रीयूज करना, उसका पुनर्प्रयोग करना, इसकी भी गति सारे देश में तेज हुई है। वहीं अपने तेलंगाना और करीमनगर में भी हुआ है। सफाई, स्वच्छता, स्वच्छ भारत मिशन एक बहुत बड़ा कार्यक्रम हमारे विभाग का, हम लोग उसको प्रमोट करते हैं और प्रदेशों को भी आह्वान करते हैं। उसके अंतर्गत सफाई मित्र, लाखों की संख्या में देश में सफाई मित्र हैं, उनकी सुरक्षा, इसकी जिम्मेवारी भी हम लोग लेते हैं। तो मुझे खुशी है कि करीमनगर कारपोरेशन ने जो सफाई मित्र सुरक्षा चैलेंज 2022 है, देश भर में दूसरा स्थान प्राप्त किया। तो मैं करीमनगर के अपने कारपोरेशन को और यहाँ के अधिकारियों को बहुत बहुत बधाई देता हूँ। राष्ट्रपति के हाथों से 4 करोड़ रुपए का नगद पुरस्कार भी करीमनगर कारपोरेशन को मिला है। मित्रों, कोविड का विषय हम भूले नहीं है। कोविड एक ऐसी त्रासदी थी कि दुनिया को एक मानव के अस्तित्व का संकट
ये नजर आता था कि पता नहीं मानव बचेगा कि नहीं बचेगा। लेकिन अपने देश में प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में हमारे यहाँ के वैज्ञानिकों ने इस प्रकार की डोज ये आविष्कार किया और उस आविष्कार के कारण से देश भर के लोगों को ही बचाया, बल्कि दुनिया के और देशों में उस प्रकार की जो डोज थी वो भेजी गई और यहाँ भी अच्छी पॉलिसी, जो फ्रंटलाइन वर्कर्स यहाँ के थे, स्वास्थ्य कर्मी थे, उन्होंने एक कारपोरेशन जो क्वारंटाइन पॉलिसी बनाई थी उसके अंदर एक बहुत ही उल्लेखनीय काम यहाँ करीमनगर के अंदर हुआ और अंततोगत्वा हमने कोविड के ऊपर विजय प्राप्त की। इस प्रकार से एक बहुत बड़ी सराहना का ये काम ये हम लोगों ने उस समय किया है। स्मार्ट सिटी के अंतर्गत नगर की सब सेवाएं, इनकी जानकारी एक जगह पर मिल जाए तो ICCC इंटीग्रेटेड कमांड कंट्रोल ये भी योजना के अंतर्गत करीमनगर में बनाया गया है। आज उस कंट्रोल सेंटर पर शहर के अंदर चाहे यातायात की व्यवस्था है, पानी की व्यवस्था है, प्रकाश की स्ट्रीट लाइट की व्यवस्था है अथवा ट्रैफिक की बात है, सब चीजों की नजर एक ही स्थान से रखी जा सकती है ताकि शहर की व्यवस्थाओं को कैसे सुचारू बनाया जा सके। स्ट्रीट वेंडर्स ये भी अपने इस विभाग का ही एक काम है कि जो हमारे गलियों में या हमारे बाजारों में भी जहां कहीं दुकानें नहीं होती हैं वहां स्ट्रीट वेंडर्स जा करके अपना सामान बेचते हैं। गली गली में अपने छोटी छोटी दुकानें, छोटे छोटे रेड़े खोमचा ये लगाते हैं, इनको कैसे सुविधा पहुंचाई जाए तो स्ट्रीट वेंडर्स को भी धन उपलब्ध कराने के लिए 12,000 स्ट्रीट वेंडर्स इनको केंद्र सरकार की ऋण की सहायता करीमनगर के लोगों को मिली है और इसके तहत 67 लाख लोगों को लाभ पहुंचाया गया है। इस प्रकार तेलंगाना में 67 लाख देश भर में पहुंचाया गया, तेलंगाना में भी 4,25,000 लोगों को ये लाभ पहुंचाया गया है। इसी प्रकार PM मुद्रा योजना, हमारे युवा इनको पैसे के कारण से अगर कोई काम करना है तो व्यवधान ना आए, उनको लोन एक ठीक शर्तों पर मिल जाए, बिना कोलेटरल मिल जाए, तो ये योजना भी बहुत कारगर सिद्ध हुई युवाओं के लिए। देश भर में 30 करोड़ के जो लोन हैं ये दिए गए हैं, 30 लाख करोड़ के, 50 करोड़ लोगों को ये योजना मिली। तेलंगाना में भी 73 लाख खातों में 73,000 करोड़ रुपए ये ट्रांसफर किया गया है। बहुत युवा अपने पैरों पर खड़े हुए हैं। मित्रों, काम गिनाने के लिए बहुत है, फिर भी मोटी मोटी बात, तेलंगाना में जो खर्च हुए हैं मोटे रूप से हमको पता लगेगा कि इस खर्च से कितना काम तेलंगाना में हुआ है। सड़कों के निर्माण के लिए 1,20,000 करोड़ रुपया ये तेलंगाना की सड़कों पर केंद्र ने लगाया है। 1 लाख करोड़ रुपया पिछले 10 सालों में कम नहीं है मित्रों। इसी प्रकार चावल की खरीद के लिए भी 1,10,000 करोड़ रुपया और किसानों के खातों में ये डाला गया है। जो रीजनल रिंग रोड है उसके भी जितने भी शहर हैं उनकी रिंग रोड के ऊपर 26,000 करोड़ रुपया लगाया गया है। रेलवे लाइन और स्टेशनों के लिए 10 वर्षों में 32,946 करोड़ रुपया ये तेलंगाना के लिए सैंक्शन किया गया है। इस वर्ष के बजट में भी 24-25 का जो पिछला बजट गया है, इसमें रेलवे ने 5,336 करोड़ रुपया केवल तेलंगाना के लिए वो तय किया है। इस प्रकार से कल्याणकारी योजनाएं, जो जनधन खाते हैं, जब तक जनधन खाते लोगों को नहीं खुलेंगे तो कल्याणकारी योजनाओं का पैसा सीधा खाते में नहीं पहुंच सकता। तो आपकी जानकारी के लिए बता रहा हूं कि देश के 130 करोड़ लोगों में से 52 करोड़ लोगों के जनधन खाते केवल इस योजना के अंदर खोले गए, जो बहुत बड़ा एक क्रांतिकारी कदम है। तेलंगाना में भी 1,20,00,000 ऐसे खाते जनधन अकाउंट में खोले गए हैं। मित्रों, गरीब कल्याण योजना में मुफ्त राशन 80 करोड़ लोगों को मुफ्त राशन देश भर में जा रहा है। तेलंगाना में भी 1,91,00,000 अर्थात 2 करोड़ लोगों को, कुल आबादी हमारी 3.5 करोड़ है, 2 करोड़ लोगों को और मुफ्त राशन ये तेलंगाना स्टेट में दिया जाता है, जो 50% से भी ज्यादा बैठता है। मित्रों, जैसा मैंने स्वच्छ भारत मिशन की बात बताई, तो इसमें भी शौचालय बनाने का जो काम, हर घर शौचालय, ये भी क्रांतिकारी कदम था केंद्र सरकार का, नरेंद्र मोदी जी का। कभी ईश्वर किसी ने सोचा नहीं कि हमको घरों में शौचालय भी देने हैं। जब तक शौचालय नहीं थे तब तक हमारी बहन बेटियां माताएं
वो घर में शौचालय न होने के कारण से खास करके ग्रामीण क्षेत्र के अंदर बाहर उनको खेतों में जाना पड़ता था। दिन के समय तो जा भी नहीं पाती थी, संकोच होता था, शाम को अंधेरे में ही बाहर निकलती थी। लेकिन ये शौचालय बनाने की मुहिम चलाई गई 12 करोड़ घरों में और देश भर के अंदर ये शौचालय जो बनवाए गए हैं, जिसमें तेलंगाना में भी 31,27,000 शौचालय ये बनाए गए हैं। इसी प्रकार एलपीजी कनेक्शन, रसोई के अंदर गैस का कनेक्शन, उज्ज्वला योजना, ये भी देश भर में 10 करोड़ 33 लाख परिवारों को एलपीजी कनेक्शन ये दिए गए। और मैं तेलंगाना की यदि बात करूं तो 11,85,000 परिवारों को ये गैस कनेक्शन दिए गए हैं। अर्थात घर देने की बात ये कही गई और घर के साथ घर की रसोई में चूल्हा दिया गया, साथ में पानी का नल दिया गया, अनाज दिया गया, बल्ब लगवाए गए। घर के अंदर कोई सुविधा ऐसा नहीं कि नहीं दी गई, केवल घर नहीं दिया गया, घर के साथ साथ उसमें सुविधा भी दी गई ताकि गरीब परिवार को हर प्रकार की सरकारी सुविधाएं वो मिल जाए, तो उससे वंचित न रहे। जहाँ तक किसानों की बात है, किसानों को भी, हर किसान को साल का 6,000 रुपया किसान पीएम किसान योजना के अंतर्गत सीधा उनके खातों में हर 4 महीने के बाद 2,000, ताकि छोटा किसान अपनी खेती के लिए और उस पैसे का उपयोग रख के अपनी खेती को आसानी से कर सके, उसको कोई संकट न झेलना पड़े। तो ये भी अपने यहाँ तेलंगाना में भी 30,70,000 किसानों को इसका लाभ ये जो मिला है। इसी प्रकार उर्वरक अर्थात खाद, बीज, दवाइयाँ, इसके लिए भी 30,000 करोड़ रुपए की सब्सिडी दी गई। एक उर्वरक बैग जो खाद का बीज है उस पर 2236 रुपए इसकी सब्सिडी दी जाती है, क्योंकि किसान इतना महंगा बीज यानी खाद खरीद नहीं सकता है। एक बैग 50 किलो का उस पर 2236 रुपया ये जो है सरकार देती है। ये भी सब मोदी जी को इसका श्रेय जाता है। और केवल सब्सिडी दी जाती नहीं है, बल्कि तेलंगाना में तो एक विशेष बात भी हुई कि यहाँ रामगुंडम में एक खाद बनाने की फैक्ट्री, एक कारखाना ये भी लगाया गया है, जिसका सीधा लाभ तेलंगाना के लोगों को हुआ है। मित्रों, रोजगार मेला, लाखों युवकों को नियुक्ति पत्र दिए गए, चाहे केंद्र सरकार नियुक्तियां हो, चाहे अन्य किसी संस्थाओं की नियुक्तियां हो, इन सबको भी इसमें लाभ मिला है। मैं तेलंगाना की महिलाओं को विशेष तौर पर यह कहना चाहूंगा कि एक अभियान आज से 10 साल पहले नरेंद्र मोदी जी ने हमारे हरियाणा से ही शुरू किया था 22 जनवरी 2015 को, और वो अभियान था बेटी बचाओ बेटी पढ़ाओ। उस समय देश में महिला यानी एक लिंग जो अनुपात है, जेंडर रेशो, ये बहुत महिलाओं की संख्या बहुत कम थी। और आज उस अभियान के 10 साल के बाद अभी का जो आंकड़ा है, देश भर का एवरेज वो 1000 पुरुषों पर 920 महिलाएं हैं, जबकि मैं तेलंगाना को बधाई देता हूं, तेलंगाना में तो ये आंकड़ा 970 से भी आगे है। इसलिए तेलंगाना की बहनों को, यहाँ के परिवारों को मैं बहुत बहुत बधाई और शुभकामना देता हूँ। महिलाओं के लिए मातृ वंदना योजना, सुकन्या समृद्धि योजना, मिशन इंद्रधनुष आदि ये योजनाएं शुरू की गई। और जैसा मैंने पहले बताया, उनके लिए घर, शौचालय, गैस कनेक्शन, और वो भी महिलाओं के नाम। बड़ी बात यह है कि मकान हम दे रहे हैं। ये अलग बात है कि पिछली बार जो मकान दिए थे उसका लाभ तेलंगाना सरकार ने उठाया नहीं, लेकिन अब नई सरकार जो आई है, हमने उनको कहा है कि इस बार जो मकान है, अभी हमारे मित्र ने कहा कि मकानों की संख्या हमको दिल खोल करके देनी चाहिए। इस साल शहरों में 1 करोड़ मकानों का ये एक लक्ष्य केंद्र सरकार का रखा गया है। जो आपके हिस्से में आएंगे उससे भी ज्यादा, मोर देन योर शेयर, इस बार हम पिछली बार की जो कमी है उसको पूरा करेंगे, ताकि जो मकान है आपके तेलंगाना में पिछली बार नहीं बन पाए, उसके कारण से आपको उस शेयर से भी ज्यादा हम देंगे। ऐसा मेरा आपसे निवेदन है। मित्रों, जैसा एक डिमांड रखी गई, आप ऐसा ना समझें कि उसको मैं दरकिनार कर रहा हूं, भूल गया हूं। आपने सबने खड़े होकर के और जो डंप साइट को क्लियर करने की बात रखी है, मैं आपको वादा दिलाता हूं कि उसके ऊपर उसकी प्रोसेसिंग में, वेस्ट का प्रोसेसिंग
उसमें जितना भी फाइनेंशियल और टेक्निकल सपोर्ट है पूरा केंद्र सरकार उसके लिए देगी, मैं आपको ये वादा करता हूँ। इसलिए इस शहर का जो वातावरण है वो अच्छा बने, ये हम सब चाहते हैं। आपके इस काम में भी हम सहयोगी बनेंगे। मित्रों, बहुत बातें बताने की हैं, लेकिन चूंकि भारत सरकार के नाते मैं कह सकता हूं, मेरे पास आवास विभाग, शहरी विकास और साथ में ऊर्जा विभाग भी है। ऊर्जा यानी बिजली। बिजली की बात हमारे मित्रों ने कही नहीं है, या तो सब ठीक ठाक है, और यह आपको जानकारी नहीं है कि हमारे पास पावर डिपार्टमेंट भी है। मैं उसमें भी वादा करता हूं कि जितनी इस प्रदेश की मांग होगी, उस मांग में बिजली की सप्लाई में कोई कमी नहीं आने दी जाएगी, ये मैं आपको वादा करता हूं। उसमें कुछ जो कमियां प्रदेश सरकार को मुझे ध्यान करानी है, आज दोपहर के बाद मुख्यमंत्री जी के साथ हमारी मीटिंग है, मैं बताऊंगा कि प्रदेश सरकार भी इन योजनाओं को आगे बढ़ने के लिए अपना हाथ आगे बढ़ाए, क्योंकि सब योजनाएं ये भारत सरकार और केंद्र प्रदेश सरकार ये मिलके चलाती हैं। हमारी सरकारें हो सकता है अलग अलग पार्टियों की अलग अलग समय रही हो, लेकिन इसमें ऐसा कोई होड़ नहीं है कि हमको किसी प्रदेश में कोई कम देना है या ज्यादा देना है। हर प्रदेश का जो शेयर है वो उसको मिले, और जो थोड़ा कमजोर है उसको ज्यादा मिले, क्योंकि हम अंत्योदय भावना पर काम करते रहे हैं। जो अंत में रह गया, कमजोर पक्ष किसी का है, उसको ज्यादा देने का काम ये भारत सरकार हमेशा करती है। इसलिए यहाँ जो बातें हैं मैंने आपको जो बताई हैं, मैं समझता हूँ कि करीमनगर, तेलंगाना, किसी भी बात के लिए हम भारत सरकार के नाते पीछे नहीं हटेंगे। आप एक कदम आगे बढ़ाइए, हम 2 कदम आगे बढ़ाएंगे। मित्रों, మీకు నా కృతజ్ఞతలు। జై హింద్।